రెడీ అయ్యాం మేడం, వినబడుతుంది ఇప్పుడు వాయిస్. ఓకే ఓకే సరే అండి. సో అందరూ కొత్త వాళ్ళు ఎవరు లేరుగా, పాత వాళ్ళైనా అందరూ? కొత్త వాళ్ళు ఎవరు లేరు మేడం. ఓకే ఓకే. ఎవరైనా ఏమైనా ప్రాక్టీస్ చేశారండి? ఆ, ఓకే ఓకే. మీ వీడియో లేదా మీది? ఆ వీడియో పెడుతున్నాం. ఓకే సౌమ్య అది ప్రాక్టీస్ చేస్తున్నారు, యశ్వంత్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. యశ్వంత్ రాలేదు. ఓకే. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగమనండి. నేను మెడిటేషన్ ప్రాక్టీస్ చేయించే ముందు విల్ డిస్కస్ సర్టన్ థింగ్స్. లాస్ట్ టైం నేను చక్రాస్ మీద కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని మీద ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరైనా ప్రాక్టీస్ చేశారా ఏంటనేది చెప్పండి. ఏమవుతుందో చెప్పాలి కదా చేస్తున్నారు అంటే. రేకి ఎనర్జీస్ ని ప్రాక్టీస్ చేశాను. ఓకే 4 డేస్ చేశాను. ఒక రోజు ఓకే షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు మార్నింగ్ నార్మల్గా లేచినప్పుడు చేసినప్పుడు లైక్ కొంచెం బెటర్ అయింది. ఇంకా ఎక్కువ చేయాలి, మొత్తం తగ్గే వరకు చేయాలి. కాసేపు 3 minutes కాకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం లేదు, కానీ ఆ రోజు మాత్రం ఉన్నప్పుడు చేసినప్పుడు బెటర్ అయింది. ఓకే. సో మిగిలిన వాళ్ళండి? మీరే చెప్పాలి గిరిధర్ గారు. వాళ్ళతో మాట్లాడి. అఫ్కోర్స్ నేను ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం, రేకి అది ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు చేస్తారు, వాళ్ళు ఏం చేస్తుంటారు? సెపరేట్ గా అంటే వన్ ఆఫ్ దీస్ డేస్ వీడియోస్ లోనే కూర్చొని మేబీ కొంతమంది సౌమ్య మేము మేబీ ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి నేను ఆఫీసులోనే చేస్తాను, ఈసారి ప్రాబబ్లీ సౌమ్య కొంతమంది కలిసి కూర్చొని ప్రాక్టీస్ చేస్తాం. మేబీ విల్ డూ దట్. అంటే వై ఐఎమ్ ఇన్సిస్టింగ్, మీరు అంత కష్టపడి క్లాసెస్ పెడుతూ ఉన్నారు, వాళ్ళు జస్ట్ బికాజ్ ఏదో పెడుతున్నారులే అని వాళ్ళు నేర్చుకోకపోతే టైం వేస్ట్. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ కెన్ లర్న్. అంటే అన్లెస్ దే నో ది వాల్యూ ఆఫ్ దిస్ దే విల్ నాట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తే కానీ వాల్యూ తెలీదు. అలా కదా. సో ఆల్ ఆఫ్ యూ స్ట్రెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఇంకా డూ ఇట్ ఆన్ ద హార్ట్ ఏరియాలోను, ఈ సోలార్ ప్లెక్సెస్లోను ఎనర్జీ తీసి పెట్టుకోండి. ఆ పెట్టుకుంటే మీకు ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఫ్యూ డేస్ చేసేటప్పటికి హౌ ఎనర్జెటిక్ యు ఆర్, మీ మీ యొక్క పనుల్లో ఏం డిఫరెన్స్ వచ్చింది, హౌ మచ్ యూ గెట్, యువర్ పెర్ఫార్మెన్స్లో తేడా ఏముంది, ఇవన్నీ యూ కెన్ అబ్జర్వ్ దట్ యువర్ ఇన్నర్ పొటెన్షియల్ విల్ కమ్ అవుట్ విత్ దిస్ ఎనర్జీస్. అది మీకు అర్థమైతే ఏంటంటే యూ విల్ ప్రాక్టీస్ ఎవ్రీడే. ఇట్స్ సమ్ 10-15 minutes అయిపోతుంది. అయిపోయినప్పుడు చేస్తే ఏంటంటే ద వర్క్ యు ఆర్ డూయింగ్ నౌ, whatever result you are getting, if you do for 10 hours, within 5 hours you can perform that same work. అంత టైంలో ఆ వర్క్ ఆ రిజల్ట్స్ మీకు అలా వస్తాయి. యూ ట్రై టు అండర్స్టాండ్ దట్. నేను చెప్పేది అది. చేస్తుంటే ఉంటారు, యూ విల్ బి గెట్టింగ్, మైండ్ విల్ గెట్ డైవర్టెడ్, ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఏదో చేస్తున్నట్టే ఉంటారు, ఏదో స్ట్రెస్గా ఉంటుంది, ఎక్కడికో వెళ్ళి టీ తాగొస్తారు. యూ విల్ నాట్ పెర్ఫార్మ్ ఇట్ ఆల్. అదే మీరు ఎనర్జీ మీతో ఉంటే ఆ షార్ట్ పీరియడ్లోనే మీరు చాలా యాక్టివ్గా చాలా బాగా చేయగలుగుతారు. అండ్ మీకు ఆల్రెడీ నేను ట్యాపింగ్ టెక్నిక్ కూడా నేర్పించాను. యూ కెన్ ప్రాక్టీస్ ట్యాపింగ్ ఎవ్రీడే, వాట్ ఎవర్ టెన్షన్ ఎనీథింగ్. రోజు ఏదో ఒకటి ఉంటుంది కదా గుర్తు, యూ యూ ట్యాప్ ఆన్ దట్. అది క్లియర్ అయిందో లేదో అబ్జర్వ్ చేయండి. సో అంతే, ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 5 minutes కూడా కాదు. కాబట్టి అన్లెస్ యూ ప్రాక్టీస్ ఆ రిజల్ట్ అనేది మీకు తెలియదు. మీరు యూ కెన్ అటెండ్ సో మెనీ ప్రోగ్రామ్స్కి వెళ్తారు, కానీ దే విల్ టాక్, దే విల్ షో యూ వెరీ గుడ్ ప్రజెంటేషన్స్, ఏవో చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తారు. అవన్నీ ఏంటంటే
అప్పుడు సరదాగా ఎంటర్టైనింగ్గా ఉండడానికి మాత్రమే పనికొస్తాయి. దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్, దిస్ ఈజ్ ద రియల్ ఎంపవర్మెంట్. ఎంపవరింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద డివైన్ ఎనర్జీస్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్తో మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకుంటున్నారు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ ఎంపవర్మెంట్ వస్తుంది, లేకపోతే ఆ ఎనర్జీ రాదు మీ లోపలికి. లైక్ ఒక అథ్లెట్ ఉన్నాడు, వాడు రోజు ప్రాక్టీస్ చేస్తేనే వాడు దాన్ని అచీవ్ చేయగలుగుతాడు. ఓ 10 రోజులు తెగ పరిగెట్టేసి 10 రోజులు ఖాళీగా ఉన్నానంటే హీ కెనాట్, ఆ అడ్జస్ట్మెంట్ కుదరదు బాడీలో కానీ మజిల్స్లో కానీ వాటిలో అనమాట. అలాగే ఇది కూడా మనం ఎంత చేస్తూ ఉంటే అంత ప్యూరిఫికేషన్, విత్ ద ప్యూరిఫికేషన్ యూ విల్ అట్రాక్ట్, యూ విల్ మేనిఫెస్ట్. చాలామంది మన ఎవరో అబ్బాయి వచ్చాడు, అన్నీ విన్నాక మేనిఫెస్టేషన్ వచ్చాం మీకు అన్నాడు. ఇంకేం చెప్పాలి, మనం చేసేదే మేనిఫెస్టేషన్. ఇందులో ఎక్కడో ఏదో సోది చెప్తే 4 పుస్తకాలు చూస్తే అది విని యూ విల్ స్పెండ్ టైమ్ ఆన్ దట్, డూయింగ్ నథింగ్. ఆ విజన్ బోర్డ్స్ అని అదని ఇదని బొమ్మలు కట్ చేసి పెట్టుకుని ఇవన్నీ చేసినా ఏంటి, ఎనర్జీ ఫాలోస్ థాట్లో దాని గురించి ఆలోచించినప్పుడు కొంచెం ఎనర్జీ వెళ్తుంది అంతే. ఇందులో వాట్ ఎవర్ యువర్ విష్, ద డివైన్ ఎనర్జీ పోర్స్ ఇన్ ఇంటూ యువర్ బీయింగ్ టు మేనిఫెస్ట్ దట్ థింగ్. ద హోల్ యూనివర్స్ ఈస్ కన్స్పైరింగ్ టు హెల్ప్ యూ అని చెప్తాడు కదా సీక్రెట్ బుక్లో. వాట్ ఈస్ దట్ కన్స్పైరింగ్ టు హెల్ప్ యూ? మీరు అనుకుని మీరు చేయగానే ఆ ఎనర్జీ ఇంకా రెడీగా ఉంటుంది అనమాట. దట్ ఫ్లోస్ ఇన్ టు యువర్ బీ. అది ఈ శక్తిపాతం వల్ల, ఈ అచీవ్మెంట్స్ వల్ల ఆ ఎనర్జీ పోరింగ్ అని వస్తారు. మామూలుగా ఆలోచన చేస్తే మన శక్తి ఎంత ఉందో అంత ఎనర్జీ మాత్రమే మనం డ్రా చేసుకోగలుగుతాం. కాబట్టి యూ ట్రై టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇంకేమన్నా మాట్లాడతారండి ఎవరైనా? పట్నాయక్ గారు లేరా? పట్నాయక్ గారు ఇప్పుడు ఫ్లైట్ లో బోర్డ్ అయ్యారు మేడం, బాంబే ఓకే, నుంచి ట్రావెల్ బాంబే మన. చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. వర్ధన్ కూడా ఈరోజు మిస్ అయినట్టున్నాడు. వర్ధన్ వర్ధన్ కూడా మిస్ అయ్యాడు. ఓకే ఓకే. ఇంక మిగిలిన వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? సో మనం ఎందుకు చేయాలో మనకు అర్థమవుతుంది కదా. మన యొక్క బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అవి డివైన్ అలైన్మెంట్ అన్నమాట. 3 అనుసంధానమై ఉన్నప్పుడే మనం ప్రాపర్గా పనిచేయగలుగుతాం. ఇప్పుడు కారు వెళ్తుందంటే 4 టైర్లు కరెక్ట్గా అవి అలైన్మెంట్ లేకపోతే అది ఒకటి ఇటు ఇటు పోయిద్దంటే ఇష్టంగా పోయినట్టు వెళ్తుంది. జీవితం కూడా అంతే. మన బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అలైన్మెంట్ అనేది డివైన్ ఎనర్జీస్ వల్ల అవుతుంది. అదర్వైజ్ విల్ గెట్ డైవర్టెడ్ విత్ సమ్, ఏదో ఇష్యూ వస్తుంది డైవర్ట్ అవుతాం, ఇంకోటి ఏదో వస్తుంది డైవర్ట్ అవుతాం, ఏదో బాధ వస్తుంది డైవర్ట్ అవుతాము, లేకపోతే కోపం వస్తుంది డైవర్ట్ అవుతాం. ఎవ్రీథింగ్ విల్ డైవర్ట్ అండ్ కన్జ్యూమ్ అవర్ ఎనర్జీస్, విచ్ ఎనీవే ఆర్ నాట్ గెటింగ్ దోస్ ఎనర్జీస్. మీకు అంత ఎనర్జీస్ మీకు లేవు. లేకుండా మీరు ఖర్చు పెడితే ఎక్కడ ఉంటారు? మీరు మైనస్లోకి వెళ్తూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్తారు, లేకపోతే ఒక యాంగర్లోకి వెళ్తారు, రిసెంట్మెంట్లోకి వెళ్తారు, సెల్ఫ్ సాబిటేజ్, నాకింతే, నాకేం కాదు, సెల్ఫ్ అన్వర్దీనెస్, ఐఎమ్ నాట్ వర్దీ ఆఫ్ ఇట్, నాకు ఇప్పుడే ఇలాగే ఉంటుంది, నాకు ఎప్పుడు జరగదు. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీస్. దట్స్ నాట్ యూ ఎట్ ఆల్. You are really, you are free, you are sovereign, you are all powerful. But that you have no idea at all, because of all the garbage we have collected in our experience or whatever you see in the TVs or culture, whatever it is. No, these are the energies. They clear all the veils you have created surrounding you, take out all the unnecessary negative energies from you, and improve your energies to be more healthy, physical, mental, emotional, and spiritual way. So whatever you want in life, you go on practicing,
You go on doing energy to that wish or to goal setting is there. For all of you, some goals will be there. But how you will achieve your goal? By doing things, you can also do some things. Definitely, you will achieve your goals. But it's not that. Lakshmi? Yeah. By achieving your goals, like suppose from Visakhapatnam to Vizianagaram, you want to go. You can go by walk, you can go by cycle, you can go by car. Which one you prefer? All the three are available to you. You think I can achieve my goal, I have two legs, I have strength, I am young, I can walk. You can walk, no problem. How much time it will take? But your goal to achieve that, you have so intention is there. You have a vehicle to take. You can go and you can do that and achieve your goal as fast as you can go with all the help of the other energies like vehicle, motor vehicle, all these things. Energies of those are adding to you. Like these are the divine energies helping you to achieve your goals. All these you will be learning. After learning all these things, how to do for your goals also, we will teach. Yeah. Okay. Any questions on this? I'm only asking questions and I'm answering. దిలీప్ మీరు మాట్లాడండి. మీరు Yeah. వన్ ఆఫ్ ది సెషన్స్ మీరు ఏవి మిస్ అవ్వకుండా జాయిన్ అవుతున్నారు కదా, దిలీప్ ఆన్లైన్ లో ఉన్నారా? Yeah. మేబీ Yeah. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మ్యూట్ లో ఉన్నారు దిలీప్. ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నారండి? లేదు లేదండి, ఐ థింక్ ఆయన మ్యూట్ లో ఉన్నాడు, వినబడిందో లేదు దిలీప్ కి మరి. ఓకే. ఓకే. బట్ మ్యామ్ క్వశ్చన్ ఏంటంటే యంగ్ ఏజ్ లో చేయొచ్చా ఇవన్నీ పెద్ద అయిపోయిన తర్వాతే చేయడమా అన్న క్వశ్చన్. అంటే అంటే యంగ్ ఏజ్ లో మీకు గోల్ చాలా మంది లేకపోతే వీళ్ళందరూ యంగ్ ఏజ్ లో మీకు డబ్బులు అక్కర్లేకపోతే చేయక్కర్లా. యంగ్ ఏజ్ లో మీకు హెల్త్ అక్కర్లేదంటే చేయక్కర్లా. యంగ్ ఏజ్ లో మీకు స్ట్రెస్ అక్కర్లేదు, ఉన్నా పర్వాలేదు అనుకుంటే చేయక్కర్లా. యంగ్ ఏజ్ లో సక్సెస్ కావాలనుకుంటే వద్దు అనుకుంటే చేయక్కర్లా. అది ఇట్స్ ఆన్ యూ. అంటే దిస్ ఈజ్ వన్ మోర్ ఆపర్చునిటీ ఫర్ యూ టు అండర్స్టాండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇన్ యూనివర్స్. ఆ డైమెన్షన్ అర్థం చేసుకుని దాన్ని మన జీవితంలో మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు బికాజ్ యూ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. ఆ ఏజ్లో చాలా మందికి తెలియదు, వాళ్ళు ఎప్పటికో తెలుస్తుంది. అది తెలిసేటప్పటికి సగం జీవితం అయిపోతుంది. ఎస్టర్డే వీ వర్ కౌన్సిలింగ్ వన్ బాయ్. ఇలాగే ఏదో ఇంటర్మీడియట్లో విపరీతంగా తోముతారు కదా మనకు. అది చేసి వాడికి ఎక్కడో మంచి దాంట్లో ఐఐటి బిట్స్ పిల్లల దాంట్లో అలాంటి దాంట్లో సీట్ వచ్చేసింది. వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్తే నాకు ఆడికి ఏమో చూడలేదు, అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం కాదు. ఇక్కడేమో అలాగా కేజీలో కోళ్ళను పెట్టి చదివిస్తారు. అక్కడికి వెళ్ళి అంతా ఫ్రీ అయ్యేటప్పటికి హీ లూజ్ ట్రాక్ ఆఫ్ ద థింగ్స్. సో అదంతా లైఫ్ అంతా గందరగోళం అయిపోయింది. దాన్ని కరెక్ట్ చేయాలంటే దట్ కౌన్సిలింగ్ ఎనర్జీస్, ఆ ఫియర్, యాంగర్, సెల్ఫ్ వర్దినెస్ లేకపోవడం, కాన్ఫిడెన్స్ లేకపోవడము, నా లైఫ్లో అచీవ్ ఏం మరి బిట్స్ పిల్లలు లేకపోతే ఐఐటీలో వచ్చిన వాడికి చేయలేకపోవడం ఏముంది? మరి మిగిలిన లక్షల మందికి రాలేదు కదా. అండ్ ఏంటి దట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, హౌ టు కోప్ విత్ ద థింగ్స్ అనేది లేకపోవడం వల్ల, మనం నేర్పించలేకపోవడం వల్ల ఎంతమంది మనం చూస్తాం కదా, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఎందుకోసం?
దట్ కోపింగ్ అప్ అది ఎనర్జీస్ వలన వస్తుందని మనకు ఎవరు చెప్పకపోవడం వల్ల మనందరం లైఫ్లో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. బట్ అది వద్దే, దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకుందాం. ఆ యూటిలైజ్ చేసుకుంటే అది మనకు పనికి వస్తుంది అనుకుంటే మనకు తెలుస్తుంది కదా, మన వాట్ వీఆర్ టీచింగ్ అది మనకి ఇన్స్టెంట్గా కాస్త ఆల్ ఫెల్ట్ సమ్ రిలీఫ్ ఉందని మీరు అందరు కూడా పెట్టారు కదా చాలామంది గ్రూప్లో. అవును మేడం. రిలాక్స్ అయ్యాము, అదే ఎలా రిలాక్స్ అవుతారు? ఏమి ఇప్పుడు గుర్తు మాట్లాడుకుంటున్నాము, ఎంతకన్నా మంచి స్పీచ్లు బోల్డ్ వింటారు కదా మీరు. రిలాక్స్ రియల్గా అవ్వలేదు, బాగుంది అనిపించడం వేరు, మనకుగా బాడీ రిలాక్స్ అవ్వడం వేరు, మైండ్ రిలాక్స్ అవ్వడం వేరు, లోపల ఎమోషనల్ ట్రామా బయటకు వెళ్ళడం వేరు. Yeah. అది సీ దట్ సపోజ్ ఏదో ఒక ఉంటుంది, ఏదో ఒక ఎక్కడో వచ్చే ఫెయిల్యూర్ ఉంటుంది లైఫ్లో, బిట్రయల్ ఉంటుంది, అచీవ్ చేయలేకపోయామన్న బాధ ఉంటుంది, నేను అది అనుకున్నాను అది అవ్వలేదన్నది ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ అవన్నీ ఇన్హిబిట్ చేస్తుంటాయి ఎనర్జీస్ మనల్ని. వాటిని దాటుకుని ఆ నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ చేస్తే మనం విల్ మూవ్ ఫార్వర్డ్ ఇంటూ ఏ బెటర్ సక్సెస్ అన్నమాట ఇన్ లైఫ్. ఆ బ్యాలెన్స్ కోసం మనం వీ నీడ్ ఆల్ దీస్ థింగ్స్ అట్ దిస్ యంగ్ ఏజ్. దెన్ యువర్ లైఫ్ విల్ బి ప్రొటెక్టెడ్, సక్సెస్ఫుల్, హ్యాపీ అండ్ బ్యాలెన్స్డ్. అది కదా కావాలి మనకు. ఇప్పుడు మనం ఎంతమంది ఐటీలో చూస్తున్నాము 35-40 ఇయర్స్ లోపల బర్న్ అవుట్ అయిపోయి అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోయి, చూడడం లేదా? మీరే చూస్తుంటారు కదా, సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, జాబులు కోల్పోయిన ఎందుకుంటున్నారు ఇదంతా? వేర్ టు మేనేజ్, హౌ టు మేనేజ్ తెలియదు. దట్ తెలియకుండా మనకు ఎనర్జీని పోగొట్టుకుంటున్నాము. దాన్ని ఎలా హౌ టు రీకూప్ అనేది మనకు ఎవరు చెప్పకపోవడం వల్ల, ఆ మెథడాలజీస్ మన దగ్గర లేకపోవడం వల్ల మనకు ఆ ఇబ్బంది వస్తుంది. అదే మనం ఆ పని చేసుకుంటూ ఇది చేసుకుంటే విల్ బి సక్సెస్ఫుల్. నీ వర్క్లో సక్సెస్ అవుతావు, వాట్ యు వాంట్ అచీవ్ అందులో సక్సెస్ అవుతావు, హ్యాపీగా ఉంటావు, ఫ్యామిలీలో సక్సెస్గా ఉంటావు. సో యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ ద ఎనర్జీ ఈజ్ విత్ యూ. అదే తేడా. ఇప్పుడు మనకు ఇప్పుడు కావాలా ఎప్పుడు కావాలి అనేది యూ హ్యావ్ టు డిసైడ్. ఇప్పుడు వెన్ ఐ థింక్ 93లో ఐ స్టార్టెడ్ దిస్ హీలింగ్స్. అట్ దట్ టైమ్ ఐ వాజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇన్ విశాఖపట్నం. ఐ ల్యాండ్ దేర్. అప్పటికి ఇప్పటికీ నా మైండ్ సెట్లో కానీ, తర్వాత హౌ టు వర్క్ విత్ ఇట్ కానీ, ఎలాంటి వర్క్ అయినా సరే అలా అలా చేసేవాళ్ళం అనమాట. అంత నిమిషాల మీద ఎలా చేయగలుగుతాం? బట్ యాజ్ ఎ ఉమెన్ సో మెనీ ఇష్యూస్ ఉన్నా కూడా వీ యూస్ టు ఎక్సెల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, కోపింగ్ అప్ విత్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ విత్ ద ఎనర్జీస్. How you perform, how you can delegate work, how you can make others to listen to you, all these things. మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది, రెగ్యులేషన్ ఉంటుంది, ఎంపతి ఉంటుంది. ఇవన్నీ అవి చదివితే రావు. యూ దట్ బీయింగ్ దట్ అందులో ఉండిపోవాలి, అది అయిపోవాలి. మీరు ఎలా అవుతారు? వింటే కారు, చదివితే కారు. ఆ ఎనర్జీ ఉంటేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో దట్ యూ విల్ గెట్ ఇన్ దిస్ ఎనర్జీస్. ఇప్పుడు మనం ఏదో ఒక ఉంది, అంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది అని ఎంత చెప్పినా, ఆ ఫోటో చూపించి ఎంత చెప్పినా మనకు తెలియదు కదా. అది మళ్ళీ నోట్లో పెట్టుకుని తింటే అబ్బో బాగుందో బాగాలేదో చెప్పగలుగుతాం. దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద రియల్ థింగ్ అనేది మనకు ఎనర్జీలో వస్తుంది. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్, బికాజ్ మరి అందరికీ వచ్చేయాలి, అందరూ నేర్చుకోవాలి అని వీ ఫీల్ సో. అంటే చూస్తుంటే ఏంటంటే వీళ్ళకేం పిచ్చాయి ఏంటి, పక్కన వాళ్ళ గురించి ఎంత అనిపిస్తుంది అన్నమాట. బట్ ఎందుకంటే వీ ఫీల్ బ్యాడ్, అరే ఎందుకు వీడు ఇంత బాధపడుతున్నాడు ఫర్ నథింగ్, అది ఏం లేదని కూడా బాధపడుతున్నాడు.
అరే ఇది నేర్చుకుంటే 2 రోజులు బయటకు వస్తాడు, వాడు నేర్చుకోడు రాడు, అలాగే ఉంటాడు అనమాట. అంటే ఏంటి, ద లాజికల్ మైండ్, ఆ సొసైటీ అది చెప్తుంది, ఇది చెప్తుంది, ఇవన్నీ అయ్యాక ఆఖరికి ఎక్కడ ఉంటాడు, వాడు అక్కడే ఉంటాడు. అలాగే ఫిజికల్ లెవెల్, దట్ రీసెంట్లీ ఐ హ్యావ్ ట్రీటెడ్ వన్ లేడీ. అసలు కోవిడ్ తర్వాత హోల్ బాడీ బికమ్ డిస్ట్రాయిడ్, ఆల్ ద ఆర్గాన్స్, లాట్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్స్, లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ ఆల్ ఆర్గాన్స్. ఇంకా అసలు ఎలా ఉంటానో తెలియకుండా బెడ్ మీద అలా ఉండిపోయిన ఆవిడ విత్ ఇన్ 7 days, ఎవ్రీడే ఒక 15 to 20 minutes ఐఎమ్ ట్రీటింగ్ ఫ్రమ్ హియర్. యుఎస్లో ఉంటుంది ఆవిడ. నౌ షీఈస్ వర్క్, షీఈస్ డూయింగ్ హర్ వర్క్. ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. లేదంటే ఇక్కడికి వచ్చే ఆపరేషన్లన్నీ షెడ్యూల్ చేసుకున్నారు వాళ్ళు. అది మనకు మనంగా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. కానీ మీ మనసు ప్రశాంతత వచ్చిందా లేదా, నేను కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నానా లేదా, నాకు ఏదైనా పెయిన్ ఉంటే తగ్గిందా లేదా అనేది మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే కదా. నేను చెప్తాను అబ్బో నేను చేస్తే తగ్గిపోతే, మీరు చేస్తే తగ్గుతుంది, నేను చెప్తే మీరు నమ్మరు కదా. అన్లెస్ యూ ఎక్స్పెరిమెంట్ విత్ ఇట్, యూ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ ఇట్. Though it is the real thing, because it's not seen and not in a regular way of life లో లేదు కాబట్టి మనకు అర్థం కాదనమాట. ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ గెట్ ద రిజల్ట్స్. అది ఓకే. ఎనీ క్వశ్చన్స్ నౌ? మేము ఈరోజు వందన ఒక కంపాషనేట్ వర్క్ చేసింది మేడం. ఓకే. బస్సులో వస్తున్నప్పుడు ఒక అంకుల్కి ఎవరికో దెబ్బ తగిలిందంట. ఆయన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అంతా చేయించి మళ్ళీ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసి అప్పుడు ఆఫీస్కి వచ్చింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వైల్ డూయింగ్, ఆ దెబ్బ తగిలినప్పుడు యూ కెన్ హీల్ ఆల్సో. మొహమాట పడకూడదు. వన్స్ వాట్ హ్యాపెండ్, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. ట్రైన్లో నేను ట్రైన్కి ఎక్కాను. ఎక్కితే ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుని ఉంది. చాలా కొంచెం హెఫ్టీగా ఉంది, వైట్గా చక్కగా ఉంది. ఇంకా అమ్మాయి బాధపడిపోతుంది అనమాట. బాధపడిపోతుంటే టీటీ వచ్చి అమ్మాయిని పర్వాలేదమ్మా నెక్స్ట్ స్టేషన్లో, దట్ ఈజ్ సమ్ కోరమండల్, వైజాగ్లో ఎక్కాను నేను. అది విజయవాడ వరకు ఆగదు, అమ్మ నీకు నేను విజయవాడలో నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అయ్యే చెప్తున్నాడు. నేను ఎదురుగా ఉన్నాను. ఉంటే ఏమైంది, అమ్మాయి ఎక్కబోతూ ఆ ట్రైన్లోకి ఆ మధ్యలో పడిపోతారు కదా, పడిపోతూ ఉంటే అమ్మాయి లాగారట. ఆ లాగినప్పుడు ఈ కాలు అదంతా కూడా, అంటే క్రష్ కాలేదు కానీ అవన్నీ బాగా నొక్కుపోయి కాలు అంతా నొప్పి అమ్మాయి బీపీ షూటప్ అయిపోయి ఇంకా అమ్మాయి ఇదిగా ఉందన్నమాట. అయితే నేను ముందు అక్కడ లేను, నేను వేరే సీట్లో ఉంటే టీటీ నా దగ్గరకు వచ్చాడు. మీరు డాక్టర్ అండి అన్నాను. అంటే నాకు మామూలుగా డాక్టర్ అని సైజాన్ ఉందో ఏంటో, మీరు డాక్టర్ అండి అన్నాడు. నేను ఆ డాక్టర్ని కాదు కానీ ఒక డాక్టర్నేలే అన్నాను నేను. అది ఒక ఆవిడ ఇలాగ పడిపోయారండి కింద, ఆ ట్రైన్కిను దీని మధ్యలో పడిపోతారు కదా, అప్పుడు లాగాము, అది ట్రైన్ స్టార్ట్ అయ్యి వచ్చేసింది, ఆపడానికి లేదు, విజయవాడలో ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్తాం. ఆవిడ చాలా బాధపడుతుంది. అంటే నేను వెళ్ళి ఆవిడ ఏం చేశాను, ఓన్లీ అప్పుడు నేను హీలింగ్ వితౌట్ ఈవెన్ టచింగ్ ఐ హీల్డ్ హర్. విత్ ఇన్ ఒక 15-20 minutes చేశాక ఆమె కాలు నొప్పి అదంతా తగ్గింది. ఆమె ఆ ఏడుపు అదంతా తగ్గిపోయి నార్మల్ అయిపోయి, ఇంక విజయవాడలో నాకు అక్కర్లేదండి, నేను మెడ్రాస్ వెళ్ళిపోతాను. నాకేం మొహాటంగా అయ్యే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవిడేంటి ఓవర్ యాక్షన్, ఏదో నేను హీల్ చేస్తాను ఇలాగ అంటుంటే ఎలా ఉంటుంది అవతల వాళ్ళకి. దే మే మాకస్ కదా, నవ్వుతారు కదా. అదేంటి మనం వీఆర్ రియల్లీ హెల్పింగ్ హర్. అప్పుడు నిజంగా డాక్టర్ వచ్చినా, డాక్టర్ కూడా వచ్చాడు. ఆయన అన్నాడు దీనికి మందులు వేయాలి, ఆ పెయిన్ తగ్గాలంటే మందులు వేయాలి, బీపీ అని మందు చెప్పి, మరి ఆయన దగ్గర మందు లేదు. ఆయన సజెస్ట్ చేయగలరు కానీ మందు ఇవ్వలేరు, ఎందుకంటే ట్రైన్లో లేదు కాబట్టి. నేనేం చేస్తాను, దట్ ఈజ్ ఓన్లీ ఎనర్జీ కనెక్షన్, అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఫార్మేషన్ తగ్గించుకుని అది చేసేటప్పటికి ఆమె షీ ఈజ్ ఏబుల్ టు స్టాండప్, వాక్ చేయగలిగిన స్టేజ్కి వచ్చింది అనమాట. సో ఇప్పుడు సపోజ్ అలాంగ్ విత్ దట్ షీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ దట్ పర్సన్ ఇన్ హీలింగ్ ఆల్సో. హీల్ చేశారనుకోండి, ఆ తేడా వెంటనే వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది, అక్కడ బ్లీడింగ్ స్టాప్ అవుతుంది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే మనం చేసినప్పుడే తెలుస్తుంది. వన్స్ మా ఆఫీస్లో ఒక అకౌంటెంట్ ఒక ఆయన
ఆయన సడన్గా వచ్చి ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చి పడిపోయాడు ఆయన. అందరూ అవి ఇవి చేస్తున్నారు. నేను వెళ్ళి ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పి ఎనర్జీ తల మీద చేపెట్టేసి హీలింగ్ చేశాను. విత్ ఇన్ 10 minutesలో ఆయన లేచి కూర్చున్నాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ అది ఎక్కువ కాకుండా మనం వీఆర్ ఏబుల్ టు హెల్ప్ హిమ్ కదా. అంటే ఏమనుకుంటారు, ఈవిడేంటి యాక్షన్ చేస్తుంది తల మీద అనుకోవచ్చు కదా. మనకు ఆ ఇన్హిబిషన్ ఉంటుంది. బట్ రియల్లీ వీఆర్ హెల్పింగ్ అన్నప్పుడు మనం ఆ ఇన్హిబిషన్ పెట్టుకోకూడదు, పెట్టుకోక్కర్లేదు. అది నేను చెప్పేది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో ఈవెన్ హెల్పింగ్ అదర్స్ ఇన్ హీలింగ్ ఈజ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ ఇన్ యువర్ లైఫ్. అది మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, ఎవరికైనా బాగలేదన్నా యూ విల్ ట్రై టు హీల్ దెమ్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా బాగాలేదు అది ఇది అంటే మేమేం మాట్లాడడం, అయ్యో అలాగా అదేమైంది ఇదేమైంది అని గంటసేపు వాళ్ళతోటి సోది చెప్పి పర్వాలేదమ్మా అలాగే ఏం మాట్లాడాం. ఓహో అలాగా పర్వాలేదులే బాగానే ఉంటుందిలే అంటే వీ స్టార్ట్ హీలింగ్. అనుకోకుండా దే విల్ గెట్ బెటర్ దాన్ ఈవెన్ హాస్పిటల్లో ఉంటే ద ట్రీట్మెంట్ తొందరగా వాళ్ళు హీల్ అయ్యి తొందరగా రికూప్ అవుతారు. ఆల్ దీస్ థింగ్స్ వీ ఫేస్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్. మన పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, మనం ఉంటాము, ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరికొకరికి ఏదో వస్తుంది. యూ హ్యావ్ ది ఆపర్చునిటీ టు రిసీవ్ ది ఎనర్జీ అండ్ షేర్ ఇట్ టు దెమ్ ఫర్ దేర్ బెనిఫిట్. ఇందులో మనం చెప్పుకున్నాం కదా, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ వీఆర్ రిసీవింగ్ దిస్ ఎనర్జీ. ఓకే, సో మచ్ ఆఫ్ సెరమోనియల్ స్పీచెస్. యా యూఆర్ ఆల్ యంగ్స్టర్స్, చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఐ థింక్ గిరిధర్ గారు ఉన్నారని అడగడం లేదేమో డౌట్ ఉంది నాకు. యూ కెన్ క్వశ్చన్, మీరు ఎక్కువ చెప్తున్నారని కూడా క్వశ్చన్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. నమ్మలేమని కూడా చెప్పచ్చు. ఓకే, వాళ్ళు క్వశ్చన్స్ ఉన్నాయంటే నేను బయటకు వెళ్ళిపోతాను మేడం కావాలంటే. ఓకే ఓకే అమ్మా, షల్ వి గో విత్ ద మెడిటేషన్? ఎస్ మేడం. ఇవాళ ఏంటంటే ఆల్రెడీ మీకు హీలింగ్ ఎనర్జీ ఇచ్చాను. ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ఎనర్జీ విల్ గెట్ ద ఎనర్జీ. ఆ ఎనర్జీని తీసుకుని వీ విల్ డూ ఆన్ ద చక్రాస్. మీకు మనం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సహస్రార చక్రము, ఆజ్ఞా చక్రము, థ్రోట్ ఆర్ విశుద్ధ, అనాహత ఆర్ హార్ట్ చక్ర, ఈ కింద స్టర్నమ్ ఏరియాలో సోలార్ ప్లెక్సస్, నేవల్ దగ్గరకు ఉండేది మణిపూరక చక్రము, కింద ప్యూబిక్ ఏరియాలో ఉండేదాన్ని సెక్స్ చక్ర ఆర్ సాక్రల్ చక్ర, టిప్ ఆఫ్ ది టెయిల్ బోన్ ఉండేది దట్ ఈస్ కాల్డ్ మూలాధార ఆర్ బేసిక్ చక్ర. ఈ చక్రాస్ ఏం చేస్తాయంటే బయట నుంచి ఎనర్జీని తీసుకుని మన లోపల ఆర్గాన్స్కి ఇస్తూ మనలో తయారైన ఆర్గాన్స్లో తయారైన నెగిటివ్ ఎనర్జీస్ని బయటకు పంపిస్తూ ఉంటాయి. లైక్ ఎలా మనం గాలి పీల్చుకుంటే కావాల్సినవన్నీ లోపలికి వెళ్ళి బయటికి అవసరం లేనివన్నీ బయటికి ఆటోమేటిక్గా ఎలా వెళ్తున్నాయో, చక్రాస్ కూడా మనల్ని అలా బ్యాలెన్స్ చేస్తుంటాయి. మన ఎనర్జీని, ఎనర్జీ ఫీల్డ్ని, ఆ ఆర్గాన్స్కి ఇచ్చే ఎనర్జీని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ ఉంటే ఆ చక్రాస్ సరిగ్గా పనిచేయలేక, ఆ లోపల ఎనర్జీని బయటికి పంపలేక, బయట ఎనర్జీని లోపలికి తీసుకోలేకపోయినప్పుడు ఆ ఏరియాలో బ్లాకేజ్ ఆఫ్ ఎనర్జీ ఏర్పడి ఇట్ మే షో అప్ యాజ్ ఏ మేనిఫెస్ట్ యాజ్ ఏ డిసీజ్. ఫిజికల్ అనుకోండి, ఏదో థైరాయిడ్, థ్రోట్ ప్రాబ్లము, దగ్గు, కోల్డ్, ఏదో. హార్ట్ అనుకోండి, ఇమోషనల్ కావచ్చు, యాంగర్ కావచ్చు, ఫియర్ కావచ్చు, జెలస్ కావచ్చు, మైజర్లీనెస్ కావచ్చు, ఆల్ ఎమోషనల్ థింగ్స్ ఇన్ సోలార్ ప్లెక్సస్. ఫియర్స్, యాంగర్స్, కోపం, సెల్ఫ్ సాబిట్, ఎవ్రీథింగ్ నాట్ comfortable with you, not ease with you, is there in the solar plexus. You go on taking energy to heal that, you see the result. Within few days మీ యొక్క టోటల్ పర్సెప్షన్లో మార్పు వస్తుంది, బిహేవియర్లో మార్పు వస్తుంది, యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అంటే మనము వాట్ వీఆర్ నవ్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. ఏదో ఇది ఉంది నాకు ఇవాళ బాధగా ఉంది, కోపంగా ఉందంటే సంథింగ్ వేర్ ఇన్ ద ఎనర్జీ ఫీల్డ్లో ఏర్పడింది. క్లియర్, ఆ కోపం పోతుంది.
నాకు ఈ పని కాదుగా అన్వర్దీగా ఫీల్ అవుతున్నావు అంటే ఎక్కడో ఒక చోట బ్లాకేజ్ అవుతుంది. అది పోగానే అసలు ఆ ఫీలింగే ఉండదు మీకు. ఓ ఐ కెన్ డూ ఇట్ అని అనిపిస్తుంది. ఓకే, విల్ గో సిట్ స్ట్రైట్. పాదాలు నేల మీద పెట్టండి. ఇన్హేల్ ఇంటూ ది అబ్డోమెన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మనం గషో మెడిటేషన్లో నమస్కార మధ్యలో వెళ్ళి సెంటర్ ఆఫ్ ది చెస్ట్కి టచ్ చేసి లోపల ఒక వైట్ బాల్ ఆఫ్ లైట్ వెలుగుతూ ఉన్నట్టుగా I open myself to receive the divine Reiki, universal life force energy, to heal myself for the benefit of all beings. అందరి గురువులకు, ఆధ్యాత్మిక గురువులకు, ఇష్టదైవానికి, తల్లిదండ్రులకు, గురువులకు, గ్రాండ్ మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ప్రణామాలు. థ్యాంక్ యూ రీకీ ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ. థ్యాంక్ యూ రీకీ ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ. థ్యాంక్ యూ రీకీ ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ. ఈ చేతులు ఒకలాగా వేడెక్కుతున్నట్టుగా కానీ ఒకలాగా ఎనర్జీ ఫ్లో అవడం అనేది మీరు అబ్జర్వ్ చేయండి. దెన్ ఓపెన్ యువర్ హ్యాండ్స్, పామ్స్ అని ఇలా పెట్టి థ్యాంక్ యూ రీకీ ఫర్ ఫ్లోయింగ్ ఇట్ టు మీ. ఇప్పుడు నేను ఏంటంటే విడివిడిగా తీసుకోవడం కాకుండా స్లైడింగ్తో మీకు నేర్పిస్తున్నాను. ఇది పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ ఒకటి మన క్రౌన్ చక్ర ఇది కాబట్టి మరి నెత్తి మీద పెట్టుకుని కొంచెం బ్యాక్ ఒక చెయ్యి ఇక్కడ పెట్టండి. ఒక చెయ్యి బేసిక్ చక్ర అంటే మీ యొక్క వర్టెబ్రల్ కాలం చివరిన టైల్ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ కానిచ్చిగా చెయ్యి వెనక్కి పెట్టండి. టచ్ ఇట్ అంటే క్రౌన్ చక్ర టు బేసిక్ చక్రాన్ని కనెక్ట్ చేస్తున్నాం. ఫీల్ ఆ రెండింటి మధ్య ఆ వెన్నుముక్కలోంచి ఒక బ్రైట్ ఒక లైట్. ఆ లైట్ ఎలాంటిదంటే ఒక ట్యూబ్ లైట్ లాగా ఈ రెండింటికి మధ్య ఒక బ్రైట్ ట్యూబ్ లైట్ రెండింటిని కలుపుతూ ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇన్హేల్, ఎక్సేల్. రీకి ఎనర్జీ ఆ లోపల మీ చేతుల లోపలికి వచ్చి ఆకాశంలోంచి వచ్చి మీ చేతుల లోపలికి వచ్చి ఆ చేతుల్లోంచి ఆ బాడీలోంచి హోల్ బాడీకి వెళ్తే ఈ రెండు చక్రాస్ని కలుపుతుంది. ఫీల్ దట్ ఎక్స్ట్రా ఎనర్జీ, అన్నెసరీ ఎనర్జీ ఫ్లోయింగ్ ఇన్ టు ది కోర్ ఆఫ్ ది ఎర్త్. పాదాల్లోంచి రూట్ సిస్టమ్ గ్రో అయినట్టుగా లెట్ ఇట్ గో టు ది కోర్ ఆఫ్ ది ఎర్త్. నౌ బ్రీద్ ఆన్ ది బేసిక్ చక్ర. దట్ బేసిక్ చక్ర లైట్ రెడ్ కలర్గా ఒక బ్రైట్ లైట్, ఒక టార్చ్ లైట్ వేస్తే ఎలా ఉంటుందో ఆ స్పైనల్ కార్డ్ టిప్ నుంచి ఒక బ్రైట్ టార్చ్ లైట్ బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నట్టు. ఇన్హేల్, లైట్ లోపలికి తీసుకుంటున్నారు. ఎక్సేల్ నార్మల్ బ్రీతింగే. జస్ట్ యు ఆర్ బ్రీతింగ్ అండ్ యాక్టివేటింగ్ ది బేసిక్ చక్ర. While doing, what happens? The chakra will get activated, and that is for security, vitality, abundance, success. Whatever there you want to achieve in this world, you will achieve if the basic chakra is strong. Inhale, exhale, ఇన్హేల్. అంటే ఒక బ్రైట్ లైట్ రెడ్ కలర్ లైట్ లోపలికి వస్తుంది, బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది, బయట. అంటే ఇట్ ఈస్ క్లియరింగ్ ఇట్ సెల్ఫ్ అనమాట చక్ర. డూ ఇట్ లైక్ దట్. ఓకే, దెన్ యూ గో టు ది ఈ చక్ర తల దగ్గర పైన ఉన్న తీసి ప్యూబిక్ ఏరియా మన పొట్టి కడుపు దగ్గర ఇలా పెట్టండి. ఈ చెయ్యి ఇక్కడే ఉంటుంది. సో అంటే ఏదో ఒక చెయ్యి రీకి ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మన బాడీలో ఉంటుంది. ప్యూబిక్ ఏరియా అంటే మనకు సెక్స్ ఆర్గాన్స్ కొంచెం పైన అనమాట. దట్ ఈస్ కాల్డ్ సెక్స్ చక్ర ఆర్ సాక్రల్ చక్ర. మీ యొక్క ఫీలింగ్స్, గిల్ట్, షేమ్ ఇవన్నీ అనమాట, షేరింగ్ విత్ అదర్స్ ఇవన్నీ అక్కడే ఉంటాయి. అండ్ యువర్ క్రియేటివిటీ ఆల్సో కనెక్టెడ్ టు ఇట్. దట్ ఈజ్ లైట్ ఆరెంజ్ కలర్. అక్కడి నుంచి ఆ పొత్తి కడుపు అక్కడి నుంచి ఇలా బయటకు ఒక లైట్ ఆరెంజ్ కలర్ లైట్ లైక్ ఏ టార్చ్ లైట్ అలా ఫోకస్ వెళ్తుంది, లోపలికి వస్తుంది, వెళ్తుంది, వస్తుంది. యు బ్రీద్ ఆన్ దట్.
లైట్ ఆరెంజ్ కలర్. ఇప్పుడు రెడ్ వదిలేశారు, పైకి వచ్చారు. దట్ ఎనర్జీ ఫ్లోస్ అప్వర్డ్స్, స్పైనల్ కార్డ్లో పైకి వచ్చి inhale light orange, bright light flowing into the sex chakra. Exhale all the emotional traumas, guilt, shame, feelings about others, unnecessary thoughts about all the things you have learned about the male female relationships, all the limited beliefs, everything is clearing up. You are creative, you are strong. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. Thank you, Reiki, for flowing into me, clearing all my chakras. Thank you, Reiki, for flowing into me to heal and activate my chakras. Now take energy. ఇప్పుడు ఈ బ్యాక్లో ఉన్న ఆ బేసిక్ చక్రా నుంచి తీసి ఈ ఎనర్జీ ఈ చేతిని నేవల్ మీద పెడుతున్నాం. ఈ కింద చేయి అలాగే ఉంటుంది. దెన్ యువర్ కనెక్షన్ టు రేకి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇన్హేల్ ఎక్సేల్. ఇక్కడ బ్రైట్ గోల్డెన్ కలర్ లైట్, దట్ ఈస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హౌ టు అచీవ్ యువర్ గోల్, assertiveness, everything is there in your navel chakra, and it helps you in digestion. ప్యాంక్రియాస్, లివర్, స్ప్లీన్, కిడ్నీస్ కూడా ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. బ్రైట్ ఎల్లో కలర్ లైట్ ఇలా బయటకు వెళ్తూ ఇలా వస్తున్నట్టు. యూ బ్రీద్ ఆన్ ది నేవల్ చక్ర. దట్ కింద నుంచి రెడ్ టు ఆరెంజ్, ఆరెంజ్ టు ఎల్లో వచ్చింది పైకి. ఆ స్పైనల్ కార్డ్లో లైట్ అలా వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. యూఆర్ కనెక్టెడ్ విత్ ఆల్ ద చక్రాస్. ఇన్హేల్, ఎక్సేల్. I am confident. I am strong. I am assertive. So what are all undigested thoughts, emotions, they are all getting digested. Whatever is not needed for your body are flowing out into the core of the earth through your feet. మీ పాదాల్లోంచి అవసరం లేని ఎనర్జీస్ అన్ని కరిగి భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి. Feel relaxed. The divine Reiki energy is cleansing you, healing you. Lot of inner peace, happiness, receiving the inner peace, health and happiness, prosperity. Now take the hand, left hand on the sex chakra నుంచి ఈ సోలార్ ప్లెక్సస్ దగ్గర పెట్టండి. ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఎల్లో కలర్ లైట్. ఇక్కడ నుంచి మీరు శ్వాస వెళ్ళి వస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ లైట్. యు ఆర్ ఇన్హేలింగ్, ఎక్సేలింగ్ deep into the abdomen. Exhale all the emotional trauma, fears, angers, limiting beliefs, long-standing unnecessary thoughts, betrayals, guilt, resentments, they're all getting dissolved, flowing into the core of the earth. Your heart, lungs, they are becoming brighter and brighter. Any sadness in the lungs, anger in the heart, they are all getting dissolved, flowing out into the earth. You can feel something moving into the core of the earth.
like a pressure, how the pressure will go out of the pressure cooker if you remove the what you call that pressure like thing flowing from your soles to the core of the earth. Now go to the heart chakra. కింద దేవల నుంచి తీసి పైన పెట్టండి. థ్యాంక్ యూ రేఖీ ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ. లైట్ పింక్ ఆర్ గ్రీన్ ఎనర్జీ, పింక్ ఎనర్జీ flowing. Inhale, exhale. I open my heart to receive divine love, light, compassion. Feel that inner happiness. All the fears, traumas, betrayals, breakups, whatever is there inside the heart, fears lurking inside the crevices of the heart, they are all becoming brighter, dissolved and flowing into the core of the earth through your feet. Inhale, exhale, bright pink color light going into your heart. Exhale, inhale. I am peace, I am love, I am perfect health. Now remove the కింద hand తీసి now go to the throat chakra. Thank you Reiki for flowing into me. Light blue color energy flowing into your throat. That bright blue color light flowing out. Inhale, exhale. All the communication issues, what are all the feelings you are unable to express in your life, they are all dissolved. Past karmas getting dissolved. Inhale, exhale. Inhale, exhale. Now, other hand on the Ajna chakra on the forehead. The bright indigo color light. Inhale, exhale. All the IQ, AQ. Your nervous system, brain is relaxed, flowing into the whole of the nervous system, flowing into the spinal cord. Inhale, exhale, intuitive power, intelligence, all the balancing of right and left brains is happening. Inhale, exhale. Now put your one hand on the back of the head. It is flowing out the energy like a white, bright light, a spring-like thing. A sprinkler, how it is shining out, like put the hand there. Whole of my being is integrated. My body, mind, and spirit are aligned. Thank you, Reiki, for healing me. Thank you, Reiki, for healing me. Thank you, Reiki, for healing me. You can remove your palms and put it on the lap. Inhale, exhale. Feel that bright light, like a lightning flowing from the top to the basic chakra, flowing into the earth. All of your body, cells, cellular spaces, DNA, mitochondria, they're all brighter, brighter, brighter. It is flowing out from your skin, from the each and every pore of your body, filling whole of your room.
your aura is filled with that. It become brighter and brighter, brighter, brighter. Just be in that state, enjoying the inner peace, alignment, the divine love. I am healthy, wealthy, happy with all the gratitude. I open myself to receive for my highest good. నా జీవితంలో అంతా సుఖం కలగడానికి కావాల్సిన అన్ని శక్తుల్ని తీసుకోవడానికి ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్. I receive now, I receive now, I receive now. Thank you, thank you, thank you. Okay, you can open your eyes. Anyone wants to share? సౌమ్యకి చేస్తున్నప్పుడు హ్యాండ్స్ లోంచి హీట్ పాస్ అవుతున్నట్టుగా అనిపించింది. Okay, okay, అండి ఓకే స్వెట్ అవుతుంది. హ్యాండ్స్ ఫుల్ గా స్వెట్ అవుతుంది. సెట్ అవుతుంది. ఓకే. సో ఎనీ ఇన్నర్ పీస్, ఏదైనా ప్రశాంతత కానీ స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అవుతున్నారా అదర్స్? సాహిత్య కూడా రిలాక్స్ గా స్వెటింగ్ అండ్ యానింగ్ వస్తుంది. యానింగ్ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళినప్పుడు విల్ గెట్ యానింగ్, స్వెట్టింగ్, రకరకాలుగా అనిపిస్తుంది. యా ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ, Thank you. థ్యాంక్ యూ ఆల్.